నమ్మకం ఉంది. చాలా మందికి మంచి డైరెక్టర్ అని చాలా సంస్థల్లో మేము రికమెండ్ చేసాం. ఒక కథ తయారు చేసుకొచ్చి నాకు చెప్పగానే మనోజ్కి నేను ఫోన్ చేసి, మనోజ్ ఒక కథ ఉందనమంటే ఫస్ట్ వినగానే చాలా బాగుందని ఈ సినిమా ఒప్పుకున్నాడు. నిజంగానే చాలా బాగుంది కదా. దానికి టైటిల్ ఇప్పుడు ఏదో అనుకున్నాం కానీ వద్దని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా అనుకుంది చెప్పాం. అలాగే శ్రీయ చాలా సినిమాల్లో మా సినిమాలో యాక్ట్ చేసింది, నా కూతురుగా యాక్ట్ చేసింది చాలా సినిమాల్లో. ఆ అమ్మాయి చాలా ప్రధాన పాత్ర ఇందులో. ఆ అమ్మాయి చుట్టూ, హీరో చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. ఇంకొక క్యారెక్టర్ ఉంది, అమ్మాయినా ప్రణీత. ఆ అమ్మాయి చుట్టూ హీరో తిరుగుతుంటాడు. ఆ అమ్మాయి చుట్టూ హీరో తిరుగుతుంటాడు. వీళ్ళ ముగ్గురు చుట్టూ కథ తిరుగుతుంటుంది. మనోజ్తో ఇది మొదటి సినిమా అని అనలేము, ఎందుకంటే మా చిన్నపిల్లాడిగా మా అడవిలో అన్నలో సూపర్ హీరోగా చేశాడు. చివరిలో గన్ పట్టుకుంది తనే అందులో. అందుకని అతను మా మోహన్ బాబు కుమారుడు అంటే మా కుమారుడితో సమానం, అంతేగాని ఈజ్ అవర్ సన్. అయితే అనిల్ కృష్ణ చాలా మంది కొత్త కథ అని, మోడర్న్ కథ అని మామూలుగా మాట్లాడతాం, కానీ 100% ఇది మోడర్న్ కథ. ఆయన ఆవిడ మధ్యలో ఒక గాలి కుర్రాడు, ఆయన ఆవిడ మధ్యలో ఒక గాలి కుర్రాడు. ఇదే లైను. ఏంటో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆవిడెవరో తెలియదు, మధ్యలో గాలి కుర్రాడు ఎవరో తెలియదు. కానీ అద్భుతంగా, అంటే టైటిల్ చెప్పగలుగుంటే ఇంకా అందమైన ఫ్రేమింగ్ ఇచ్చేవాళ్ళం. ఆ టైటిల్ ఇంకా చేతికి రాలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఆ పిల్లాడు గాలికి కొట్టుకుపోయే గాలిపటం ఎంత అద్భుతమైన ఫీట్స్ చేసి మనం గాలిలో పతంగ ఎగురుతూ ఉంటాం. అలా ఎగురుతున్న కటీ పతంగ్ ఎంత స్టాండ్ అయి ఒక 2 జీవితాలకి మళ్ళీ స్టాండ్ ఇచ్చింది అనేది ఒక గొప్ప లైన్. అది చాలా అద్భుతమైన మోడర్న్ ట్రీట్మెంట్తో దీన్ని పర్ఫెక్ట్ బైండ్లు మీరు చూసారు అక్కడ. రేపటి నుంచి అవిఘ్నంగా నిరాటంకంగా షూటింగ్ జరిగిపోతుంది. నమస్కారం. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అనిల్ గారు వచ్చారు, డైరెక్టర్ అని వచ్చి నా దగ్గర స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అంకుల్ ఫోన్ చేసిన వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసిన వెంటనే నేను డెఫినెట్గా వింటానన్నాను అని వచ్చి నాకు స్టోరీ చెప్పంగానే అలాగే ఎత్తుకొని పిసికేసాను అనమాట. మనం థ్యాంక్ యూ, మంచి స్క్రిప్ట్ ఇచ్చామని. అండ్ ఇమీడియట్గా ఆయన డిఎస్ రావు గారిని అప్రోచ్ అవ్వడం, డిఎస్ రావు గారు ఇమీడియట్గా ఎక్సైట్ అయ్యి ఈ సినిమాకి ముందుకు తీసుకురావడం. అండ్ ఆ తర్వాత మెయిన్గా నాకు వచ్చి ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఈ సినిమాకి వెరైటీగా మేము ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం ముందు. ఆ తర్వాత మెయిన్ ఆడియో లాంచ్ ఉంటుంది, అది ఎప్పుడో చెప్తాం. ఒక సాంగ్ కూడా వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మూవీ డిఫరెంటా అదనేది రిలీజ్ తర్వాత మీరే చెప్పాలి, మూవీ డిఫరెంటా కాదా అనేది. మేమంతా ఒక డిఫరెంట్ మూవీ అంటే ఒక కొత్తదనంగా ఉండేదాని కోసం ట్రై చేస్తున్నాం. అండ్ నేను అలాగే మెయిన్గా ట్రై చేసుకుంటూ వస్తున్నాను. ఇది కూడా నా ప్రీవియస్ మూవీస్ ఏ మూవీ సంబంధం ఉండదు, అలాగే ప్లాన్ చేసి ఈ మూవీ కూడా ఒక కొత్త క్యారెక్టర్ నాకు, అండ్ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ మూవీలో ఏంటంటే శ్రేయ, తను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్. 2 స్టోరీస్ అనమాట. శ్రేయది ఒక సపరేట్ స్టోరీ వెళ్తూ ఉంటుంది, నా సపరేట్ స్టోరీ వెళ్తూ ఉంటుంది. అండ్ హౌ వి మీట్ స్టోరీ ఎలా వెళ్తుంది అనేది మిగతా స్టోరీ. అండ్ ప్రణీత అనేది ఇంకో హీరోయిన్ చేస్తుంది. తర్వాత ఈ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చి కెమెరామ్యాన్ రాజశేఖర్ గారు. ఇంతకుముందు ఆర్యా 2, ఆరెంజ్ ఇవన్నీ చేశారు. అంతకుముందు నుంచి పరిచయం నాకు. మేము ఎప్పుడో చేయాల్సింది కానీ మాకు కుదరలేదు. సో ఫైనలీ వీఆర్ మొత్తం మా టీం అంతా కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఈ సినిమా గురించి ఇంకా నెక్స్ట్ టైటిల్ రిలీజ్ అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. We don't do any natak. I'll try. When I heard the story, I fell in love with it. It's a beautiful story. My character it's a very something I haven't done before. It's interesting. It's different, and most of all, I'm looking forward to work with Manoj. I've never worked with him before. And so that's exciting. Keep smiling. Keep showing me your dimply smile. A wonderful smile. And thank you for this wonderful film, and I hope it does well, and we need your blessings. Bless us.
మంచి కథ ఉంటే హీరోని ఇమీడియట్ గా పడేయచ్చు అన్నదానికి నిదర్శనం స్క్రిప్ట్. విన్న వెంటనే ఈ స్టోరీ మనకు చెప్పి 36 days అయింది. ఈ రోజుకి 36 days షూటింగ్ మొదలైంది. తన ఓన్ బ్యానర్ లో చాలా పెద్ద మూవీ చేస్తున్నాడు. ఊ కొడతారా ఉలికి కొడతారా అనేది పెద్ద బడ్జెట్ మూవీ, పెద్ద కాస్టింగ్, పెద్ద బడ్జెట్ మూవీ. ఆల్మోస్ట్ 1 year నుంచి దాని ప్లాన్ లోనే ఉన్నాడు తను, వేరే ఏవి తీసుకోకుండా. బట్ స్క్రిప్ట్ విన్న వెంటనే దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసి ముందు ఇది చేద్దాం అని చాలా నచ్చింది నాకు అని చెప్పేసి తనకి ఇచ్చినందుకు మనోజ్కి థ్యాంక్స్ చెప్తున్నా. డెఫినెట్గా చాలా మంచి స్క్రిప్ట్. స్టోరీ విన్న వెంటనే శ్రేయ కూడా ఓకే చేసింది, వెంటనే ఇమీడియట్గా ఈ సినిమా చేద్దామని అని చెప్పేసి. అలాగే నాకు సపోర్ట్ ఫస్ట్ నుంచి మా గురువు గారు ఇద్దరు ఉన్నారు, పరచూరు సోదరులు. ఏ స్క్రిప్ట్ చేసినా ముందెళ్ళి వాళ్ళకే చెప్తా, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాకే బయటకు వెళ్తాను నేను. సో అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్న మా గురువు గారికి, మా ప్రొడ్యూసర్ గురించి మీకు తెలుసు డిఎస్ రావు గారికి. యాక్చువల్గా మేము అంతకుముందు ప్రాజెక్ట్ అనుకున్నాం కానీ బట్ మళ్ళీ మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఎసెట్స్ వచ్చి మ్యూజిక్ యువన్ శంకర్ రాజా. ఆల్రెడీ 2 సాంగ్స్, వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ 2 ఇచ్చేశారు ఆల్రెడీ. ఇంకా మిగతా 3 సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తాయని. అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది, షూటింగ్కి వెళ్ళక ముందే 2 సాంగ్స్ మా చేతిలో ఉన్నాయి. ఇంకొక 10-15 daysలో మిగతా 3 సాంగ్స్ వస్తాయి. సింగిల్ షెడ్యూల్లో సినిమా అంతా పూర్తి చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. బట్ మీ అందరికీ ఇప్పుడు హైట్ చేసిన విషయం ఏంటంటే టైటిల్ చాలా మంచి టైటిల్. అది చాలా మంది చెప్పారు ఈరోజు అనౌన్స్ చేయమని కూడా, బట్ కొంచెం టైం తీసుకుని అనౌన్స్ చేద్దామని చెప్పి. డెఫినెట్గా మీ అందరికి కూడా మంచి క్రేజీ టైటిల్, డెఫినెట్గా అందరూ వెయిట్ చేసే టైటిల్. చాలా మందికి టైటిల్ తెలుసు, బట్ అఫీషియల్గా మనం ఎక్కడ అనౌన్స్ చేయలేదు టైటిల్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. టైటిల్ కూడా మాకు పెద్ద అడ్వాంటేజ్ ఈ సినిమాకి. అలాగే కెమెరామెన్ గారు, మన ఆర్యా 2 ఆరెంజ్ చేసిన రాజశేఖర్ గారు, తనని సజెస్ట్ చేసిన మనోజ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే తన వర్క్ నేను అంతకుముందు చూడలేదు, బట్ అతను ఇక్కడికి వచ్చిన తర్వాత వేవ్ లెంగ్త్ బాగా మ్యాచ్ అయింది అందరికి, టీం అందరికి. సో మొత్తం యూత్ఫుల్గా, కలర్ఫుల్గా ఉంది మా టీం అంతా. డెఫినెట్గా మంచి సినిమా చేస్తామని కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి మాకుంది. డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ముందుకెళ్ళి డెఫినెట్గా పెద్ద సక్సెస్ కొడతామని కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కథ నాకు ఒక 4 months క్రితమే తెలుసండి. ఒకసారి నాకు అనిల్ సరదాగా కలిసినప్పుడు చెప్పాడు, సూపర్ ఉందండి, మాస్ ఎంటర్టైనర్ లైన్ ఇది. అయితే ఒక రోజు వచ్చి అనిల్ మరలా ఇట్లా మనోజ్ అనుకుంటున్నాను, ఇట్లా మనోజ్ గారికి లైన్ చెప్పానంటే ఒకటే మాట, అనిల్ మనోజ్ గారు ఎప్పుడు రమ్మంటారో ఫోన్ చేయాలి. నాకు చేయాలని అంత ఆ లైన్కి ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే అంత సూట్ అయింది. కదిన్నప్పుడు నాకు చిన్న విషయం అండి, నేను ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో బాగా ఫైట్ చేస్తాను డైరెక్టర్తో. అలా ఒక శ్రేయ కానివ్వండి, ప్రణీత కానివ్వండి, మనోజ్ గారు కథకి పర్ఫెక్ట్ గా సూట్ అయిన ఆర్టిస్టులు అనమాట. సో వాళ్ళు ఇక్కడే ఏం తెల్లర చేస్తున్నారు, స్క్రీన్ మీద డెఫినెట్ గా ఆడియన్స్ ని అద్భుతంగా ఎంజాయ్ చేసేట్టుగా చేయగలుగుతారు, చేస్తారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.